స్మాల్ సిగ్నల్ యాంప్లిఫికేషన్. అంటే హౌ అన్ యాంప్లిఫైర్, వాట్ ఈస్ అన్ యాంప్లిఫైర్ అంటే, సో సింప్లిస్టిక్ గా ఏదో ఒక బాక్స్ కి ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ ఇస్తే ఇక్కడ అవుట్పుట్ లో ఎన్ఆర్జీ రావడాన్ని, దాని యొక్క స్ట్రెంగ్త్ పెరగడాన్ని యాంప్లిఫికేషన్ అంటారు. అంటే ఎలా ఉన్నావో దానికి బయటకు వచ్చేటప్పుడు యాంప్లిఫై అవడం. లైక్ ఇది ఇలా ఒక సిగ్నల్ స్ట్రెంగ్త్ ఇలా ఉంటే ఇక్కడికి వచ్చే లోపల, అంటే ఈ మిషన్ లోపల, ఇది మిషన్ అనుకోండి, ఇది బయటకు వస్తే ఇట్లా సిగ్నల్ స్ట్రెంగ్త్ ఇట్లా యాంప్లిఫై రావడం. సో ఇది ఇట్లా అంటే వర్టికల్ గా గోడ వైపు ఇట్లా పైకి కిందికి పోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్. ఇలా కాదు అంటే ఇలా ఉండాల్సిన సిగ్నల్, ఎవరో మాట్లాడరా, ఇలా ఉండాల్సిన సిగ్నల్ మీకు ఇది కొంచెం, అంటే ఇది వోల్టేజ్, ఇది టైం గ్రాఫ్, ఇది ఇక్కడ పైకి పెరగాలి, అంటే వోల్టేజ్ పెరగాలి, అవుట్పుట్ వోల్టేజ్ పెరగాలి. అంతేగాని ఇలా రాకూడదు. గ్రాఫ్ చాలా మంది తప్పు గీస్తున్నారు, అందుకని చెప్తాను. సో ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 5 volts వస్తే ఇప్పుడు ఇది ఒక ఓకేనా 10 volts లాగా ఇట్లా పెరిగింది, అంటే ఈ పక్క పెరిగింది, ఇదేం పెరగలేదు. ఓకే, యాంప్లిఫికేషన్ ఇస్ ఇంప్రూవ్మెంట్ అవుట్పుట్ బై ఇన్పుట్ వేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవుట్పుట్ రెస్పెక్ట్ ఇన్పుట్ వితౌట్ చేంజ్ ఇన్ షేప్ చేంజ్ అవ్వదు. షేప్ అలానే ఉండాలి. అంటే నువ్వు ఇలా పంపిస్తే నీకు ఓకేనా ఇలా రాకూడదు. స్క్వేర్ వేవ్ సైన్ వేవ్ పంపిస్తే స్క్వేర్ వేవ్ రాకూడదు. షేప్ అలానే ఉండాలి. సైన్ పంపిస్తే సైనే రావాలి, జస్ట్ స్ట్రెంత్ పెరిగిండాలి. అలా ఉంటే వీ కాల్ ఇట్ యాస్ యాంప్లిఫికేషన్ అనుకున్నాం. ఓకేనా. సో దానికి ఆల్రెడీ మనం ఒక పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ సింగిల్ సర్క్యూట్ ని ఎలా ఉంటుందో డిజైన్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ సిఈ యాంప్లిఫైర్ అనుకున్నాం. సో కామన్ ఎమిటర్ ఫస్ట్ దీన్ని ఇట్లా ఉంటుంది. కామన్ ఎమిటర్ అన్న కోసం ఓకేనా, ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్ అని తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రొటెక్షన్ లైక్ ఇక్కడ డయోడ్ ఉన్నది. ట్రాన్సిస్టర్ అంటే 2 డయోడ్స్ కనెక్టింగ్ బ్యాక్ టు బ్యాక్. సో ఈ డయోడ్ ని డైరెక్ట్ గా పవర్ సప్లై ఇచ్చేటప్పుడు, డయోడ్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ 0.7 ఉంటుంది. సో అంత తక్కువ వోల్టేజ్ మొత్తం సర్క్యూట్ రన్ అవ్వదు. అందుకోసం ఎక్కువ వోల్టేజ్ ఇస్తాం, అంటే 12 volts ఇస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 volts ఇస్తాం. ఎంత? ఈ 12 volts డయోడ్కి వెళ్తే బ్రేక్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ ప్రొటెక్షన్ రెసిస్టర్. సో ఇది ఒకటి ఉంది. సో ఇది స్టెబిలైజేషన్ కోసం ఈ కింద ఒక రెసిస్టర్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఆర్ఏ స్టెబిలైజేషన్ సర్క్యూట్. ఇది మీకు ఫిక్స్డ్ బయాస్ అని సెల్ఫ్ బయాస్ వచ్చాము. ఈ రెసిస్టర్ వల్ల ఎలా స్టెబిలైజేషన్ ఉంటుందో మీకు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాం ఇంతమంది క్లాస్ లో. ఈ రెండు వచ్చాక ఇక్కడ పవర్ వోల్టేజ్ ఓకేనా, ఇక్కడ ఒక డయోడ్, ఇక్కడ ఒక డయోడ్ ఉంటుంది కదా. ఇక్కడ ఒక్కటే బ్యాటరీ సరిపోవాలి, అందుకని ఇక్కడ కూడా వోల్టేజ్ కావాలి. కాబట్టి ఇలా బయాసింగ్ చేసుకొని తెచ్చుకుంటున్నాం. దిస్ ఈజ్ ఫార్ స్టెబిలిటీ, దిస్ ఈజ్ ఫార్ బయాసింగ్ అని ఇంకో రూట్ ద్వారా వోల్టేజ్ తీసుకొచ్చుకోవడం. ఇలా తెచ్చుకోండి. సో ఇప్పుడు ఇది తీసుకోండి. సో దీన్ని బేస్ కరెంట్ కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి RB1, ఇది RB2. ఓకేనా. సో ఇక్కడ పవర్ సప్లై ఇచ్చే 12 volts, ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ యువర్ ప్రాక్టికల్ సిఈ యాంప్లిఫైర్, అంతే, ఇంకేం లేదు. అందరికి అర్థమైందా? ఈ ట్రాన్సిస్టర్ ఎందుకు పెట్టాం? యాంప్లిఫికేషన్. దీనికోసం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇక్కడ RC పెట్టుకున్నాం, ఇక్కడ RE పెట్టుకున్నాం, స్టెబిలిటీ కోసం RE పెట్టుకున్నాం, ఇక్కడ బయాసింగ్ కోసం పెట్టుకున్నాం. ఇది క్లియర్. సో ఇన్పుట్ సిగ్నల్ ఇస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎనీ నాయిస్ ఇదంతా దీనికి అవుతుంది. ప్లస్ ఈ సర్క్యూట్ లోకి ఐసోలేట్ అవ్వాలి. ఐసోలేట్ అంటే ఇది వేరు, ఇన్పుట్ వేరు. అంటే ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది, ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది, అంటే ఈ లోపల ఈ వోల్టేజ్ రన్ అవుతూ ఉంటుంది. నువ్వు బయట ఇచ్చే సిగ్నల్ యొక్క వోల్టేజ్ ఇలా ఉంటుంది. ఇది సిగ్నల్ నువ్వు మాట్లాడేది. సో ఇది ఇక్కడ పోయేటప్పుడు ఐసోలేట్ అవ్వడం అంటే ఇది వేరు కదా, అందుకోసం ఒక కెపాసిటర్ ద్వారా నువ్వు సపరేట్ చేస్తావు. దిస్ ఇస్ కాల్డ్ ఐసోలేషన్ కెపాసిటర్ అంటారు. ఆ కప్లింగ్ కెపాసిటర్ అంటే దీన్ని కనెక్ట్ చేయడానికి కూడా కప్లింగ్ కెపాసిటర్. కప్లింగ్ ఇస్ కనెక్టింగ్. ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది సర్క్యూట్ యాక్చువల్ గా. అంటే నీ ఉద్దేశం ఇట్లా మిషన్ కొనుక్కున్నావు అనుకో, ఇది ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నావు, ఇది మిషన్, ఇది అవుట్పుట్ అనుకో. దిస్ కమ్స్ అనే మిషన్, ఇదంతా మిషన్ లాగా, ఇదంతా మిషన్.
ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం అంటే ఇన్పుట్ ఇలా ఇస్తున్నాం. ఈ ఇన్పుట్ ఈ మిషన్కి వెళ్ళే లోపల మధ్యలో ఒక కప్లింగ్ కెపాసిటర్ పెట్టు. కప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్ట్, అంటే వైర్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తే అట్లా కెపాసిటర్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఇది క్లియర్. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాం కదా, ఈ మిషన్ నుంచి అవుట్పుట్ తీసుకున్నాం. ఈ మిషన్ నుంచి అవుట్పుట్ తీసుకున్నాం, కప్లింగ్ కెపాసిటీ పెట్టు. దిస్ ఈజ్ అవుట్పుట్. అదే సో ఈ బాక్స్ తో కంపేర్ చేసి ఈ బాక్స్ లోపల ఉన్నదేమో ఈ బాక్స్, ఇదేమో ఇన్పుట్, అదేమో అవుట్పుట్. సో ఇది బేస్ కనెక్ట్ అయితే సిబి, ఇది ఏంటంటే సిసి. ఇది స్టెబిలైజేషన్ ఇస్తుంది కానీ గెయిన్ తగ్గిస్తాను. ఆర్ఈ అనేది స్టెబిలైజేషన్ ఇస్తుంది కానీ గెయిన్ తగ్గిస్తాను. అందుకని దీని దగ్గర మనం ఒక బైపాస్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం. దీన్ని బైపాస్ కెపాసిటర్ అని కనెక్ట్ చేస్తాం. దీనివల్ల ఏసీ గెయిన్ బాగా పెరుగుతుంది. ఏసీ డిసిలో ఏమో ఆర్ఈ ఉంటుంది, ఏసీలో ఏమో సిఈ ఉంటుంది. దానివల్ల మనకు గెయిన్ పెరుగుతుంది. ఇది నేను చెప్పాను ప్రాక్టికల్. ఒక యాంప్లిఫైర్ సర్క్యూట్ ఇలా ఉండాలి. ఇది క్లియర్ క్లియర్ అర్థం. సో ఇక్కడ నుంచి వచ్చాక మనం సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ అంటే దీన్ని ఒక ట్రాన్సిస్టర్ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ అంటే సింగిల్ స్టేజ్. ఈ వచ్చే అవుట్పుట్ గెయిన్ మనకు సరిపోదు. గెయిన్ అంటే ఏంటి? వాటి గెయిన్ మామూలుగా ఒక బిజినెస్ లో కూడా డబ్బులు పెట్టాము అంటే గెయిన్ అంటే ఏంటి? నీకు వచ్చే ప్రాఫిట్ ఎంత, లాభం ఎంత, నేను 100 రూపాయలు పెడితే నాకు ఎంత వస్తుంది, దాన్ని గెయిన్ అంటాం. ఇక్కడ పంపిస్తే ఇక్కడ నీకు గెయిన్ వచ్చింది. ఈ గెయిన్ నాకు సరిపోలా, ప్రాఫిట్ సరిపోలా. అప్పుడు నువ్వేం చేస్తావు? యూజువల్గా వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ పెడతావు. అప్పుడు మళ్ళీ డబుల్ ప్రాఫిట్ వస్తుంది బిజినెస్ లో. సో అట్లా ఈ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఇలాంటి సర్క్యూట్ ఇంకోటి గీసుకోవాలి. దాన్ని మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటాం. సో ఇలాంటి సర్క్యూట్ ఇంకోటి ఎలా గీసుకోవాలి? ఇక్కడ గీసుకోవాలి. ఇది బ్యాటరీ కదా, ఇదంతా ఇక్కడే కనెక్షన్ పెట్టుకుంది. ఇక్కడే 2 volts, ఇదే 12 volts ఇక్కడ ఇస్తా, ఇక్కడే గ్రౌండ్ ఇది ఇస్తా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడే. ఓకేనా? ఇప్పుడు ఇన్పుట్ ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ మళ్ళీ దీనికి లోపలికి ఇస్తున్నావా? ఆల్రెడీ కెపాసిటీ ఉందా? ఇలా కెపాసిటీ ఉండాలి కదా, ఇన్పుట్ వెళ్ళేప్పుడు కెపాసిటీ. ఆల్రెడీ ఈ ఇన్పుట్ కెపాసిటీ ఉంది కదా, సో ఇంకో కెపాసిటీ గీయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చి ఆడ పెట్టాలి, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని మల్టీ 2 స్టేజెస్ అనమాట. ఎన్ని స్టేజ్? ఇది ఎన్ని టైమ్స్? ఒకటి, ఇది 2. సో ఎన్ని వచ్చేది? 2 స్టేజ్. ఎవరి ద్వారా కనెక్ట్ చేశాను? ఇది రెసిస్టర్ కెపాసిటర్. సో దీన్ని ఆర్సి కపుల్ యాంప్లిఫైయర్ అనుకున్నాం. రెండో స్టేజ్ ఆర్సి ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఆర్సి కపుల్ యాంప్లిఫైయర్. అదే డయాగ్రామ్ ఒకసారి గీసాను అంతే, ఇంకేం లేదు. ఇది క్లియర్. సో ఇదే పవర్ సప్లై పైన 12 volts ఇచ్చాను, ఇక్కడే పవర్ సప్లై గ్రౌండ్కి ఇచ్చాను. కొంతమంది ఇది పవర్ సప్లై దీనికి దానికి ఒకదానికి ఇచ్చారు. మీరు చూస్తే కరెక్షన్ ఓపిక్ గా అంటే అన్ని బుక్స్ సరిపడతాయి, అందరూ చదవండి. అంటే ఒక మనిషి తప్పులు ఎన్ని విధాలుగా చేయొచ్చు మీరు బాగా చేసి చూపించారు. ఇప్పుడు దాకా అర్థమైంది. సో అది 1 కదా, 1 గా అన్ని పెట్టింది. ఇక్కడ 2 కాబట్టి RC2 RE2 పేర్ల కోసం, RB3 అంటే ఆల్రెడీ 2 ఆల్రెడీ అయిపోయినారా అని RB4 పెట్టుకోండి. ఇక్కడ CE2 ఇది CC2 అని పెట్టుకోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తే మామూలుగా గెయిన్ బాగా రావాలి. యూజువల్గా అయితే గెయిన్ 100% రావాలి, కానీ గెయిన్ రాదు. సో మనం ఇక్కడ మాట్లాడే స్పీడ్ బట్టి ఇక్కడ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ మారే కొద్దీ, అంటే మనం మాట్లాడే సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మారే కొద్దీ అవుట్పుట్ మారిపోతూ ఉంది. ఇక్కడ వచ్చే అవుట్పుట్ అంటే ఫైనల్ ఇక్కడ అవుట్పుట్ చూస్తే మనం చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందా అని డౌట్ వస్తుంది. సో అది చూసుకుంటే ఇక్కడ ఉన్న కప్లింగ్ కెపాసిటర్స్, ఇది కప్లింగ్ కెపాసిటర్స్ లో ఫ్రీక్వెన్సీస్ అప్పుడు గెయిన్ రెసిస్టర్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. బికాస్ XC = 1/2πf అంటే F డినామినేటర్ ఉంది కదా, F లో వాల్యూ ఉంటే XC వాల్యూ ఎంత ఉంటుంది? ఇన్వర్స్ ఈక్వేషన్ కదా, ఇది లో ఉంటే ఇది హై ఉంటుంది. రెసిస్టెన్స్ హై ఉంటే డ్రాప్ ఎక్కువ అవుతుంది లేదు, ఇక్కడ డ్రాప్ అవుతుంది. అంటే నువ్వు పంపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10, ఇక్కడ గెయిన్ 100 రావాలనుకుంటే ఇక్కడ ఇది రెసిస్టర్ యాక్ట్ చేసి 10 లోపలికి పోదు, ఏదో ఒక 1 డ్రాప్ 9 లోపలికి వెళ్తుంది. అంటే ఇది కెపాసిటర్ లాగా కాకుండా రెసిస్టర్ లాగా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడు F వాల్యూ F లో ఉంటే XC is
హై బికాస్ ఆఫ్ దిస్ ఇన్వర్స్ రిలేషన్, అందువల్ల డ్రాప్ అవుతుంది. సో ఇవి రేషియల్ లో బిహేవ్ చేస్తున్నప్పుడు కొంచెం గెయిన్ తక్కువ వస్తుంది. అందుకని మామూలుగా మీకు గ్రాఫ్ గీస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ గ్రాఫ్ తీశారు, ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ అని గ్రాఫ్ ఇచ్చారు. సో లో ఫ్రీక్వెన్సీస్ లో ఏమవుతుందంటే, తక్కువ ఫ్రీక్వెన్సీస్ ఉన్నప్పుడు ఇట్లా మామూలుగా ఇలా ఉండాల్సింది పోయి ఇలా ఉండాల్సింది తగ్గిపోతుంది, గెయిన్ తగ్గిపోయింది, కిందికి గీస్తే తగ్గిపోయాడు. సో దిస్ రేడియేషన్ ఈస్ డ్యూ టు కప్లింగ్ కెపాసిటర్స్. ఎవరు? ఎక్సిబి, ఎక్సిసి. అంటే ఈ కెపాసిటర్ అంటే ఇక్కడ కూడా బయటకు వచ్చాక ఇప్పుడు 9 వచ్చింది కదా ఇక్కడ, ఇదేమో మంచిది, హ్యాపీగా ఒక 100 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది, బయటకు వచ్చినప్పుడు 900 వచ్చేస్తుంది. బట్ ఈ కప్లింగ్ కెపాసిటర్ రేజిస్టర్ కదా, ఇది కూడా కొంచెం చేస్తుంది, ఒక 10 100 చేసి బయటకు వచ్చినప్పుడు 800 ఇస్తుంది. సో దీస్ టూ కెపాసిటర్స్ ఆర్ ఈటింగ్ అవే ద గెయిన్. ఎప్పుడు జరుగుతుంది యూజువల్ గా? లో ఫ్రీక్వెన్సీ జరిగేటప్పుడు. లో ఫ్రీక్వెన్సీకి ఏమైంది? ఎక్సీ అంటే ఏంటిది? కప్లింగ్ ద్వారా వచ్చే రెసిస్టెన్స్. కప్లింగ్ కెపాసిటర్, ఎక్సీ అంటే కెపాసిటర్ ద్వారా వచ్చే రెసిస్టెన్స్. దీన్ని ఏమంటాం? కెపాసిటర్ రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే మీకు తెలుసు కదా, వాట్ ఈస్ రెసిస్టెన్స్? అడ్డుపడ్డం. సో ఇప్పుడు ఇది తక్కువ వాల్యూ ఉంటే ఇది ఎక్కువ ఉంటుంది ఓవరాల్ గా. ఓవరాల్ ఎక్కువ ఉందంటే అంటే ఎక్కువ అపోజ్ చేస్తాను కంప్లీట్లీ లోపలికి. మనం అలా ఆలోచించాం. రెసిస్టెన్స్ అంటే అడ్డుపడతాం. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే లోపల పంపికొని అడ్డుపడుతున్నాడు. అదే హై ఫ్రీక్వెన్సీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ లో ఉందనుకో, ఎక్సీ వాల్యూ ఏంటి? హై. ఎక్సీ హై అంటే ఏంటి? రెసిస్టెన్స్ హై. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే ఎక్సీ వాల్యూ హై. ఎక్సీ అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కెపాసిటెన్స్. ఎంత ఉంది? ఇది హై. రెసిస్టెన్స్ హై ఉంటే కరెంట్ వోల్టేజ్ ఏమైతే డ్రాప్ అయిపోతుంది. నా అదర్ కేసు తీసుకోండి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ ఐడియల్ ఎంత? 0. అంటే షార్ట్ సర్క్యూట్ కదా. అంటే అప్పుడు డ్రాప్ అయిపోయి డైరెక్ట్ వెళ్ళిపోతుంది, హ్యాపీగా డైరెక్ట్ వెళ్ళిపోతుంది, నో ఇష్యూ. సో ఈ ప్రాబ్లం మనకి ఎప్పుడు వస్తుంది యూజువల్ గా వీటి వల్ల? లో ఫ్రీక్వెన్సీ ఎప్పుడు వస్తుంది? హై ఫ్రీక్వెన్సీ ప్రాబ్లం లేదు. ఫ్రీక్వెన్సీ ఇస్ మోర్, ఎక్స్ ఈజ్ వెరీ లెస్, హెన్స్ నో డ్రాప్. అండ్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది. రెసిస్టెన్స్ తక్కువ ఉందంటే ఆపట్లేదు అనమాట. ఎక్సీ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? కెపాసిటెన్స్ వల్ల వచ్చే రెసిస్టెన్స్ ని ఎక్సీ అంటాం. అది లో ఉందంటే అర్థమైంది, అదేం ఆపట్లేదు అంటే 10 కాస్త లోపలికి 10 గా పంపించేస్తుంది. సో మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది యూజువల్ గా? ఈ ప్రాబ్లం లో ఫ్రీక్వెన్సీ దగ్గర వస్తుంది, హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ ప్రాబ్లం రాదు. ఇది క్లియర్? మీకు అర్థమైనది? ఎంతవరకు అర్థం? ఓకేనా? సో హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఈ ఎక్సీ వల్ల హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఇది ఫ్రీక్వెన్సీలు, ఇవి లో ఫ్రీక్వెన్సీస్, ఇవి లో ఫ్రీక్వెన్సీస్, ఇవి మిడ్ ఫ్రీక్వెన్సీస్, ఇవి హై ఫ్రీక్వెన్సీ. ఇది లో అప్పుడు వస్తుంది, మిడ్ అప్పుడు నార్మల్ గా వచ్చేస్తుంది, ఏం ఇష్యూ లేదు. హై అప్పుడు దాని ఎఫెక్ట్ లేదు. కానీ ఈ లోపల ఈ డయోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కెపాసిటర్ లా బిహేవ్ చేస్తాయి. వీటిని ట్రాన్సిస్టర్ లోపల ఉన్న కెపాసిటెన్స్ ని ట్రాన్సిస్టర్ కెపాసిటెన్స్ అంటారు, ఆ ట్రాన్సిస్టెంట్ కెపాసిటెన్స్ అంటారు. మనం ఫిజికల్ గా పెట్టే కెపాసిటీ ఇవి, లోపల వేరే కెపాసిటర్స్ ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి? పిక్చర్ లో హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు వస్తాయి. అప్పుడు ఇవి కొంచెం డ్రాప్ చేస్తాయి. ఓకేనా? సో అప్పుడు మళ్ళా గెయిన్ తగ్గుతుంది, మళ్ళీ ఇది గెయిన్ మళ్ళా తగ్గుతుంది. ఇది బికాస్ ఆఫ్ ట్రాన్సిస్టెంట్ కెపాసిటెన్స్. ఇవి ఎక్కడ ఉంటాయి? యూజువల్గా ఇన్సైడ్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి, ఇన్సైడ్ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. వాటి వల్ల రెడ్యూస్ అయింది. ఇది క్లియర్? అర్థం? సార్ ఇప్పుడు నేను ఇదే సర్క్యూట్ ని ఇక కెపాసిటర్ లేకుండా ఇస్తాను సార్, అప్పుడు ఏమవుతుంది? ఓకేనా? అంటే దిస్ ఇస్ కాల్ అంటే కప్లింగ్ ఎవరు చేశాను ఇంతకుముందు? ఆర్సీ కపుల్. ఇప్పుడు కప్లింగ్ నేను డైరెక్ట్ గా చేస్తాను. దిస్ ఇస్ కాల్ డైరెక్ట్ కపుల్డ్ కెపాసిటర్, డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్. కెపాసిటర్ అంటే నార్మల్ కెపాసిటర్. అంటే నాకు ఐ డోంట్ వాంట్ యూజ్ కెపాసిటర్ వాడను, ఇక్కడ వాడను. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ప్రెడిక్ట్ చేయండి మీకున్న ఇంటెలిజెన్స్ తో. నైస్. ఫస్ట్ ఈ గ్రాఫ్ ఆర్సీ కపుల్ గారిని అర్థమవుతుంది. ఇప్పుడు యూజువల్గా ఇక్కడ గ్రాఫ్ ఇద్దాం.
యూజువల్ గా ఈ కెపాసిటర్ లేకపోతే గెయిన్ ఎలా ఉండాలి? ఇక్కడ స్టార్టింగ్ లో ఏముండాలి? నార్మల్ గా ఉంటాయి. ఫస్ట్ నార్మల్ గా ఉంటే తగ్గింది యాక్చువల్గా నీకు వాటి వల్ల. అర్థమైందా? నార్మల్ లో ఫ్రీక్వెన్సీతో ఆ కెపాసిటెన్స్ అనే ఈ ఎక్సీ ఫామ్ అనేది రాదు కదా. రాకపోతే ఈ ఇన్పుట్ ఎలా ఇస్తున్నావో హ్యాపీ గెయిన్ వస్తుంది, ఆ గెయిన్ బయటకు వచ్చేస్తుంది. సో నీకు రిడక్షన్ ఉండదు, కాన్స్టెంట్ గా వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం వీటికి ఈ కెపాసిటర్ లో పీకేసావు, లో ఫ్రీక్వెన్సీలో ఏం ప్రాబ్లం లేదు. బట్ హై ఫ్రీక్వెన్సీలో ఈ కెపాసిటీ వస్తాయి కదా పిక్చర్ లోకి, వస్తాయి లేదా? సో దిస్ ఇస్ నాట్ సూటబుల్ వెన్ వాట్ ఇస్ ద ప్రాబ్లం హియర్? అది విషయం ఏంటంటే నీకు ఫ్రీక్వెన్సీకి నాయిస్ కి రిలేషన్ చెప్తాను. ఇప్పుడు నేను స్లోగా మాట్లాడుతాను, ఎవరన్నా నాయిస్ ఇచ్చినా కూడా వాడి మాట వినకూడదని మీకు అర్థమవుతుంది. లో ఫ్రీక్వెన్సీలో నాయిస్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైడ్, ఇట్ కెన్ బి రిమూవ్డ్. హై ఫ్రీక్వెన్సీలో ఫాస్ట్ గా మాట్లాడుతాను, ఎవరో మాట్లాడుతుంటే వాడు మాట్లాడేది అర్థం కాదు, నేను మాట్లాడేది అర్థం కాదు. సో మొత్తానికి రెండింటి వల్ల యూజ్ ఉండదు కమ్యూనికేషన్ లో. స్పీడ్ గా నేను క్లాస్ చెప్తున్నప్పుడు పక్కన డిస్టర్బ్ చేస్తుంటే ఎవరు వాడు మాట్లాడుతున్నాడు అక్కడ ఈ పక్కన కూర్చొని, ఈ క్లాస్ అర్థం కాదు, ఆ క్లాస్ అర్థం కాదు. స్లోగా మాట్లాడుతున్నాను అనుకో, ఇప్పుడు మీరు అందుకే స్లోగా టీచింగ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే, మీరు ఒకవేళ ఒక 5 నిమిషాలు వెనకపోయినా మళ్ళీ వచ్చినా కూడా సారే ఆడిపోడు. ఫాస్ట్ గా పోతున్నాను అనుకో, కాసేపు అక్కడ వెనక్కి తిరిగి ఆయన వెళ్ళిపోయిండాడు అంటే మనం క్యాచ్ చేయలేం. సో ఇక్కడ కూడా మనకు ట్రాన్సిస్టర్ లో ప్రాబ్లం ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్ అప్పుడు నాయిస్ ఎక్కువ అయిపోతుంది. నాయిస్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 10 ని ఇక్కడ లోపలికి పంపించేసి 100 టైమ్స్ పంపిస్తున్నాం, బయటకు వచ్చిన లోపల ఏమవుతుంది? 1000 అవుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం నాయిస్ యాడ్ చేశారు, +1 చేశారు, ఓకేనా? అప్పుడు ఏమైంది? 101 11 ఇక్కడ 100 అవుతుంది. నాయిస్ కొంచెం యాడ్ అయినా కూడా ట్రాన్సిస్టర్ లోకి ఎంటర్ అయిపోయిందంటే ఏమైపోతుంది? 100 టైమ్స్ బయటకు వచ్చేస్తుంది. లోపల మల్టిప్లికేషన్ జరుగుతుంది కదా. సో అందుకని దీన్ని మనం లో ఫ్రీక్వెన్సీలో అయితే వాడుకోవచ్చు, కానీ హై ఫ్రీక్వెన్సీలో వాడకూడదు. ఎందుకు అంటే హై ఫ్రీక్వెన్సీలో నాయిస్ ఉండదు. సరే ఇదే ప్రాబ్లం ఆర్సీ కపుల్లో కూడా రావచ్చు చేస్తారా? అర్థమైందా లేదా? ఈ 10కి +1 చేశారు, ఇప్పుడు 111 కాస్త లోపలికి వెళ్ళింది, 100 టైమ్స్ బయటకు 1100 అయింది. ఇది విత్ నాయిస్, ఇది వితౌట్ నాయిస్. ఆర్సీ కప్పులు ఏమైంది? కెపాసిటర్ ఏంటి ఇక్కడ యాక్చువల్గా డీసీ కాంపోనెంట్ బ్లాక్ చేస్తారు, అప్పుడు నాయిస్ కూడా బ్లాక్ చేస్తారు, లోపల పంపించేస్తుంది. అంటే నువ్వు 111 ఇచ్చినా కూడా ఈ కెపాసిటర్ వల్ల యూజ్ ఏంటి? 1 ని రిమూవ్ చేసి ఓన్లీ 10 ని లోపలికి ఇస్తుంది. బట్ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏముంది? లో ఫ్రీక్వెన్సీ ఇది కూడా కొట్టి తినేస్తుంది. నాయిస్ ఆపేస్తే పర్ఫెక్టే, బట్ గెయిన్ రిడ్యూస్ చేస్తాను. సరే అది అర్థంగా ఉందని పీకి పడేస్తాం, కింది పీకి పడేస్తాం. అప్పుడేమైంది దీంట్లో ప్రాబ్లం అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏంది? లో రెసిస్టెన్స్ లో లో ఫ్రీక్వెన్సీలో బాగా పనిచేస్తాను. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? నాయిస్ యాడ్ అయితే నాయిస్ ని ఆపేవాడు ఉన్నాడు ఇక్కడ, డైరెక్ట్ నాయిస్ లోపలికి వెళ్ళిపోయి యాడ్ అయిపోతుంది. వాట్ కంక్లూషన్ ఇప్పుడు ఫైనల్ గా? డైరెక్ట్ కప్పులు వాడచ్చలేదా? వాడకూడదు. ఎందుకు వాడకూడదు? అప్పుడు ఒకరు లేచి సార్ నేను అయినా వాడుకుంటాను సార్, నాకు కెపాసిటర్ లేవు, వాడుకుంటా. వాట్ ఇస్ ద కండిషన్? ఎప్పుడు వాడుకుంటా? ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ వాడుకుంటా. ఎందుకంటే నాయిస్ రాస్తే అది బీభత్సం చేస్తుంది, నాకు కెపాసిటీ వేస్తే ఖర్చు తగ్గించుకుంటా. బట్ ఇఫ్ మై అప్లికేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ లో ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ ద బెస్ట్ సర్క్యూట్. అర్థమైంది లేదా? నథింగ్ ఈజ్ వేస్ట్ ఇన్ దిస్ యూనివర్స్. వేస్ట్ అని అంటున్నామంటే మనకు దాని విలువ తెలియదు అంతే. మన ఇంటి ముందర రాయి కనబడింది అనుకో, ఇది వేస్ట్ అని ఇసిరేసామంటే ఆ రాయి అంటే నీకు తెలియకపోవడం వల్ల ఇసిరేసాం అంతే తప్ప నథింగ్ ఈజ్ వేస్ట్. అంటే ఏ సర్క్యూట్ వేస్ట్ కాదు ఇక్కడ. ప్రతి దాన్ని ఇప్పుడు ఇది హై ఫ్రీక్వెన్సీ పనికి రాదు, ఎందుకంటే నాయిస్ వచ్చినప్పుడు యాడ్ అయిపోయి మల్టిప్లై చేస్తుంది. లో ఫ్రీక్వెన్సీ నో ఇష్యూ కదా.
నాయిస్ లేని చోట ఇంకా నో ఇష్యూ కదా. నాయిస్ లేక నేను మెయింటైన్ చేసుకుంటా, నా రూమ్ అంతా సైలెంట్ గా పెట్టుకుంటా, అప్పుడు నేను హ్యాపీగా చేసుకుంటారు. అర్థమైందా లేదు? సో డైరెక్ట్ గా. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇది ఒకవేళ అయినా ముందు పెట్టుబట్టి నేను హై ఫ్రీక్వెన్సీ కూడా చేస్తా సార్. ఏమవుతుంది హై ఫ్రీక్వెన్సీ చేస్తే? నాయిస్ అవుతుంది. ఇంకా ఏమవుతుంది? నువ్వు హై ఫ్రీక్వెన్సీ అయినంత మాత్రం ఈ ట్రాన్స్ఫర్ కెపాసిటీ రాకుండా ఉండవు కదా. ట్రాన్స్ఫర్ కెపాసిటీ నువ్వు ఏడ కెపాసిటీలో పెట్టుకోవాలా, బట్ ఏడు పెట్టుకున్నావు కదా, ఇలా వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్ గా. అప్పుడు ఏమైపోతుంది యాక్చువల్గా ట్రాన్స్ఫర్ కెపాసిటీ వల్ల? అప్పుడు సర్క్యూట్ ఏమైపోతాయి లాస్ట్ కి? ఇలా తగ్గుతుంది. దిస్ ఈజ్ ద ఓకేనా, దిస్ ఇస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ డైరెక్ట్ కపుల్ యాంప్లిఫైయర్. ఇది ఫైన్. లో ఫ్రీక్వెన్సీస్ లో ఏమో కాన్స్టెంట్ గా ఉంటుంది. లో ఫ్రీక్వెన్సీలో ఒక ఫ్రీక్వెన్సీ దాటాక ఈ ఎఫ్సీ అనే వాల్యూ దాటాక మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. అంతవరకు ఇది బెస్ట్. దిస్ ఈజ్ బెస్ట్. రైట్, రాసుకోండి. కింద హెడ్డింగ్ డైరెక్ట్ కపుల్ యాంప్లిఫైయర్. సారీ, ఈ కెపాసిటీని గీకండి. ఇంకా కెపాసిటీ వాడకుండా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కపుల్ యాంప్లిఫైయర్. సో మనము రెసిస్టర్ కెపాసిటీ ద్వారా ఇలా పెట్టడం వల్ల లోడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. వాట్ ఈస్ లోడింగ్ ఎఫెక్ట్ అంటే, సో అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం కదా, సో ఈ అవుట్పుట్ కెపాసిటీ ఇట్లా పెడతాం. కరెంట్ ఇలా పోవాలా డిసైడ్ అవ్వాలి. ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ బయటకు వెళ్తాము. ఇప్పుడు చూడడానికి ఏమంటుంది, ఇది ఇక్కడ కెపాసిటీ కదా, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. అవుట్పుట్ షార్ట్ చేస్తే ఇలా పెట్టుకోండి, ఇక్కడ అవుట్పుట్ తీస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. అవుట్పుట్ ఇలా వెళ్ళడానికి ఈ వేస్ట్ ఒకటే కనిపిస్తుంది. ఇది తక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇట్లా హ్యాపీగా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు సిఆర్ఓ పెట్టుకోవాలంటావు, సిఆర్ఓ పెట్టి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ నిలబడుకున్నప్పుడు ఇట్లా వెళ్ళాలా అన్నప్పుడు ఈ రెసిస్టెన్స్ తక్కువ అనిపించి ఇట్లా వచ్చేస్తుంటది. ఓకేనా? సో బట్ ఇప్పుడు మొన్న నువ్వు సర్క్యూట్ కనెక్ట్ చేశాను, ఇదంతా సర్క్యూట్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు ఇది ఒక్క కాంపోనెంట్ లేదు దీని లిస్ట్ లో. ఈ సర్క్యూట్ మొత్తం దీనికి కనెక్ట్ అయింది, కనెక్ట్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు ఇలా అన్నప్పుడు కొంచెం ఎక్కువ రెసిస్టెన్స్ పెరిగింది అంటే కరెంట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే గెయిన్ తగ్గిపోతుంది. సో అందుకోసం ఈ కప్లింగ్ అనేది ఆర్సీ ద్వారా కాదని, అంటే ఇట్లా లోడింగ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎందుకు ఉంది, ఇట్లా ఇక్కడ వైర్ కనెక్షన్ ఉంది కాబట్టి. వైర్ కనెక్షన్ లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడ పంపించే మార్గం ఉంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వైర్ ఇక్కడికి వచ్చే కరెంట్ ఇలా పోవాలని 2 వైర్లు ఉన్నాయి కదా అనిపిస్తుందమ్మా. 2 వైర్లు లేకుండా అసలు లేదనుకో, అప్పుడు ఏంటి, లేదంటే అర్థం ఏంటి, ఇక్కడ రేస్లో కూడా చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నా అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ని ఒకే పాత అంటే ఇక్కడికి వెళ్తుంది. ఇలా లేదు, ఇంక పాత లేదు, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఈ పక్క యాక్సిడెంట్ వచ్చేస్తుంది. అప్పుడు రేస్టర్ అనే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు కనెక్షన్ ఉంటే కదా మనకు ఇటు పోవాలా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా పోతుంది, అవుట్పుట్ ఇలా వెళ్ళిపోతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఈ పక్కకి హ్యాపీగా. అప్పుడు లోడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఒక కాంపోనెంట్ బదులు లోడింగ్ ఎఫెక్ట్ యూజువల్గా ఎప్పుడు వస్తుంది, సింగిల్ స్టేజ్ లో రాదు. సింగిల్ స్టేజ్ అంటే ఇక్కడ ఇదే అవుట్పుట్ కదా, అవసరం లేదు. మల్టీ స్టేజ్ అంటే ఈ నుంచి మళ్ళీ ఈ పెద్ద సర్క్యూట్ కనెక్ట్ చేసుకుంటాం, అప్పుడు మనకు అనిపిస్తుంది. లోడింగ్ ఎఫెక్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మూడు సర్క్యూట్లు పెట్టుకున్నాను అనుకో, 3 స్టేజ్ సర్క్యూట్ 1, 2, 3 పెట్టుకున్నాను. దీని దృష్టిలో ఎంతమంది కనెక్ట్ అయ్యారు, 2 కనెక్ట్ అయ్యారు. దీని దృష్టిలో ఎంతమంది కనెక్ట్ అయ్యారు, 1 కనెక్ట్ అయ్యారు. దీని దృష్టిలో 2 కనెక్ట్ అయ్యారు, అవుట్పుట్ ఉంటుంది. సో లోడింగ్ ఎఫెక్ట్ డిక్రీజెస్ అంటే ఫస్ట్ 2, 3 ఉంటాయి, మళ్ళీ 1 ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా ఓవరాల్ గా ఎంత జరిగినా లాస్ట్ కొంచెం మీకు కావాల్సింది గెయిన్ కావాలి. గెయిన్ అయితే యూజువల్ గా రెడ్యూస్ అవుతుంది బికాస్ ఆఫ్ లోడింగ్ ఎఫెక్ట్. ఓకేనా? అండ్ యాజ్ ఇంక్రీజెస్ లోడింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ విత్ స్టేజెస్ ఇంక్రీజెస్. ఓకే, వీఆర్ రిమూవింగ్ కెపాసిటీ రిమూవ్ చేసి ఏం చేసామంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి 1:1 ట్రాన్స్ఫార్మర్ పెడతాం. ఎందుకు, స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఇస్ నాట్ అలౌడ్ హియర్. సేమ్ కావాలి కదా, నువ్వు ఆ కనెక్షన్ వల్ల నీకు ఎఫెక్ట్ వస్తుందని కనెక్షన్ రిమూవ్ చేసా అంటే ఈ స్టెప్ డౌన్ అయినందుకు ఇది తగ్గిపోతుంది అంటే మళ్ళీ గేమ్ తగ్గిపోతుంది. అలాగే ఏముండాలి ఇక వాడాల్సిన ట్రాన్స్ఫార్మర్ మీరు 1:1 ఈక్వల్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా? అదే కొన్నిసార్లు దీన్ని RFC అని కూడా అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అంటారు. చోక్ అంటే జస్ట్ ఈ పక్కన ట్రాన్స్ఫర్ చేస్తుంది, చోక్ RFC అని కూడా రాస్తారు.
ఇప్పుడు ఈ పక్క నుంచి ఇక్కడికి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఈ పక్క రిసీవ్ అయింది. ఓకేనా? రిసీవ్ అయితే మనం సెకండ్ సర్క్యూట్కి ఇవ్వాలి కదా మళ్ళా. ఓకేనా? ఇలా కనెక్ట్ చేసుకో. ఆ అవుట్పుట్ ని ఒక ప్లస్ ఇలా సర్క్యూట్ కి ఇన్పుట్ వేసుకున్నాం, ఇంకోటి ఈ పక్క ఇన్పుట్ సేమ్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిందని మళ్ళీ లోడింగ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో, అసలు లోడింగ్ ఎఫెక్ట్ రిమూవ్ చేయాలని ఉద్దేశం తీసుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటాం. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర అవుట్పుట్ డైరెక్ట్ గా ఇక్కడ తీసుకుంటాం. ఇది క్లియర్? బట్ ట్రాన్స్ఫార్మర్స్ లో ఎప్పుడు కూడా మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎవరున్నట్టు లోపల ప్యాసివ్ ఎలిమెంట్ లో ఎవరున్నట్టు ట్రాన్స్ఫార్మర్ ఉందంటే ఇండక్టర్. 2 ఇండక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్ కాల్ ట్రాన్స్ఫార్మర్. వైర్ ఇలా చుట్టేస్తే దీన్ని ఇండక్టర్ అంటాం. కాపర్ వైర్ ఇలా చుట్టు పెట్టి ఇస్ కాల్ ఇండక్టర్. ఇక్కడ ఒక కాపర్ వైర్ ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? 2 ఇండక్టర్స్ ఇలా పెట్టడమే మ్యూచువల్ ఇండక్టెన్స్. ఒక సెల్ఫ్ ఇండక్టెన్స్, ఒక ఇండక్టర్ ఇలా పెట్టు, దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. అర్థమైంది మీకు? అది తెలుసు కదా? ఓకే. ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ఒక ఇండక్టర్ ఉంది, ఈ సర్క్యూట్ లో కెపాసిటర్ ఉందంట, యాక్సెప్ట్ అన్నాడు. కెపాసిటర్ ఉంది సర్క్యూట్ లో అంట, ఓకేనా కావాలి చెప్పండి. కెపాసిటర్ ఉందా లేదా? ఉంది. కెపాసిటర్ ఉంది. సో కెపాసిటర్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ కెపాసిటర్, ఇక్కడ కెపాసిటర్ ఉందనుకో. సో వెన్ ఇండక్టర్ ఈస్ దేర్, కెపాసిటెన్స్ ఈస్ దేర్, it will have XL, it will have XC, will have maximum gain when both are equal. So then formula is 2 pi f L. XL అంటే ఎంత? ఒమేగా L. ఒమేగా అంటే ఎంత? 2 pi f L. XC అంటే ఎంత? 1 by ఒమేగా C. ఒమేగా C అంటే ఎంత? 2 pi fc. సో ఈ రెండు ఈక్వల్ చేసుకోవడానికి 1 by 2 pi fc. సో 2 by f ఇప్పుడు వస్తుంది 2 pi f హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by LC. f ఈ స్క్వేర్ ఈ పక్క పోతే 2 pi f ఈజ్ ఈక్వల్ టు 1 by root LC. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 by LC. ఓకేనా? సో నౌ ఇట్ బికేమ్ అగైన్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్. సో వెన్ మాక్సిమం ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, మీకు ఆల్రెడీ మాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడంలో ఉంటుంది. సో గెయిన్ ఎప్పుడు హై రావాలంటే XL ఈక్వల్ XC అని ఉండాలి. XL ఈక్వల్ XC అంటే ఈ ఫార్ములా అని ఉండాలి. అంటే L వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి, అంటే ఎన్ని టర్న్స్ అన్ని టర్న్స్ పెడితే మీకు మాక్సిమం గెయిన్ రాదు. టర్న్స్ పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. ఈ XL ఈక్వల్ XC మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో దానివల్ల మనకు ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అప్పుడే మనకు హైయెస్ట్ ఎనర్జీ వస్తుంది. వెన్ XL ఈజ్ ఈక్వల్ టు XC ఉన్నప్పుడు. వెన్ XL ఈజ్ నాట్ ఈక్వల్ టు XC అంటే దీనివల్ల రెసిస్టెన్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు అంటే మ్యాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అదే చెప్తుంది మీకు. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ రెసిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు వస్తుంది. XL ఈజ్ ఈక్వల్ టు XC. అందుకు యూజువల్ గా మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ గ్రాఫ్ గీస్తే ఒక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి మ్యాక్సిమం వస్తుంది. అంతమందంతా ఇంకా ఒకటి ఫస్ట్ టైం ఏమో మీకు ఇది నెట్వర్క్స్ తెలియదు చెప్పినారు. ఇది గ్రాఫ్ ఇలా ఉంటుంది, అంటే ఇలా పీక్స్కి వెళ్తుంది. అంటే ఫస్ట్ లో ఏమో కెపాసిటర్స్ వల్ల తగ్గిపోతుంది XC వల్ల, మళ్ళీ ఏమో XL. సో ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు XL ఈక్వల్ XC ఉన్నప్పుడు పీక్ వస్తుంది. అలా మాదిగా ఇలా కొంచెం ఫస్ట్ తక్కువకి వెళ్ళి ఒక పీక్స్కి వెళ్తాయి, మళ్ళీ వెంటనే తక్కువకి వస్తుంది. అంటే కాన్స్టెంట్ గెయిన్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. డ్రాబ్యాక్ ఏంటి ఇక్కడ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ రేంజ్ కి వాడాలని రాదు ఇక్కడ. ఎందుకు? XL XC వాల్యూ ఒకసారి ఇండక్టర్ డామినెంట్ గా ఉంటుంది, ఒకసారి కెపాసిటర్ డామినెంట్ ఉంటుంది. ఎప్పుడు మనకు మ్యాక్సిమం గెయిన్ వస్తుంది? XL ఈ కండిషన్ మెయింటైన్ చేయాలి నువ్వు. XL ఈక్వల్ టు X. సో ఒక్కటేమో పీక్ వస్తుంది FR రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ, అప్పుడు మటుకు మ్యాక్సిమం ఎనర్జీ వస్తుంది. మిగతా అప్పుడంతా లో ఇట్లా పెరుగుతుంది, ఒకసారి పీక్స్కి వెళ్ళి మళ్ళీ తగ్గుతుంది, ఇలా వస్తుంది. బట్ మనకు ఆర్సీ కప్పుల్లో ఆ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇట్లా మ్యాక్సిమం ఇది మ్యాక్సిమం మళ్ళీ తగ్గుతుంది.
బట్ దీనికి ఎత్తున్నాలో దీనికన్నా ఎక్కువ వస్తుంది, నీకు ఎక్కువ వస్తుంది ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్ కపుల్లో. బికాస్ ఆఫ్ ఎందుకు దీంట్లో ఎక్కువ వస్తుంది? లోడింగ్ ఎఫెక్ట్ లేదు. బట్ ఎందుకు ప్రాబ్లం వచ్చా? లోడింగ్ ఎఫెక్ట్. మనం ఏంటి లోడింగ్ ఎఫెక్ట్ రిమూవ్ చేయడానికి ఇది పెట్టుకున్నామయ్యా. బట్ ఇది పెట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏమొచ్చింది? అదొక ఇండక్టర్, ఇది ఒక కెపాసిటర్, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మనకు మ్యాక్సిమం గెయిన్ వస్తుంది. అది దాంతో దరిద్రం. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇది వస్తుంది అనుకో. బట్ ఈ దీంట్లో ఉన్న ప్రాబ్లం అంటే మ్యాక్సిమం గెయిన్ అంటే మామూలుగా ఆర్సీ కపుల్లో నీకు 100 వచ్చింది అనుకో, దీనికి 200 వస్తుంది. దేంట్లో ట్రాన్స్ఫార్మర్ 200 వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. బట్ వాడుకున్నావా అంటే అదే డ్రాబ్యాక్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఆ ఫ్రీక్వెన్సీ పెడితేనే నీకు మనకు వస్తుంది. ఎఫ్ఆర్ రెసిడెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మటుకు నీకు ఎగ్జాక్ట్ గెయిన్ వస్తుంది. అటు ఇటు చేసావు కలిగించావు అనుకో అసలు నీకు రాదు. సో ఏం చేస్తుంది నీకు అప్పుడు? నీ పర్పస్ ఏంటి? అది ఇంపార్టెంట్. ఏది బెస్ట్ అంటే నీ పర్పస్ కావాలి. నాకు ఫ్రీక్వెన్సీ అటు ఇటు అయినా కూడా బాగా వస్తూ ఉండాలంటే ఆర్సీ కపుల్కి వెళ్తావు. నేను ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ పెట్టుకోగలుగుతాను, నాకు మ్యాక్సిమం గెయిన్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్. నాకు నాయిస్ లేదు, లో ఫ్రీక్వెన్సీగా వాడుకుంటానంటే బెడ్. సో ఏది పనికిరాంది కాదు, మనం వాడుకునే విధానం బట్టి ఉంటుంది. అర్థమైనా? సో రాసుకోండి. ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్. ఫస్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? ఒక ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ ఎందుకు వచ్చాం? Loading effect is there in RC coupled amplifier because of its gain is reducing. To avoid that loading effect, we use 1:1 transformer. 1:1 transformer. But transformer has one more problem. That is, when it has highest energy transfer when it is XL is equal to XC. అప్పుడు ఉన్నప్పుడు మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అప్పుడు మ్యాక్సిమం గెయిన్ వస్తుంది. ఎల్స్ లేకపోతే తక్కువ వస్తుంది. ఓకే.